గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. పెన్షన్ల సమస్య చంద్రబాబు సృష్టించిందేనన్న సీఎం జగన్. అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల ఫైల్ పైనేనని ప్రకటించిన జగన్. వాలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదు అంటున్న చంద్రబాబు. రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన, వైసీపీకి ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా. ఏపీ ఎలక్షన్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. 1వ తేదీనే పెన్షన్ ఇస్తూ ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోయారని సీఎం జగన్ మండిపడ్డారు. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడారు. తలుపు తట్టి పథకాలు అందిస్తూ ఉంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది ప్రాణాలు విడిచారని తెలిపారు. మరో 5 వారాల్లో రాష్ట్రంలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు కాదని ఇవి భవిష్యత్తు తలరాతరు మార్చే ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. జూన్ 4న మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జగన్ భరోసా ఇచ్చారు. వాలంటీర్లను మళ్లీ తీసుకొచ్చేందుకు మొదటి సంతకం ఉంటుందని ప్రకటించారు. ఏపీలోని పేద వర్గాల ప్రజలంతా తన వాళ్లేనన్నారు. హామీలు నెరవేర్చని చంద్రబాబుకు ఓట్లడిగే నైతిక హక్కు లేదని జగన్ స్పష్టం చేశారు. 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పి కనీసం సెంటు స్థలమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. సాధ్యం కాని హామీలు తమ మేనిఫెస్టోలో ఉండవని జగన్ అన్నారు. మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దారి పొడవునా జనాలను కలిశారు. వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చిన్న సింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ మాట్లాడారు. టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులను చట్టసభలో కూర్చోబెట్టేందుకు వైసీపీ టికెట్ ఇచ్చానని డ్రైవర్లకు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చామని చంద్రబాబు అవహేళన చేశారన్నారు. కోట్ల రూపాయలున్న వారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఆటో, టాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు తోడుగా ఉంటారని జగన్ భరోసా ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. వాళ్లు రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వద్దన్నదే తన అభిమతమని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ విధ్వంసకర పాలనలో రాష్ట్రం నాశనమైందని చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నిస్తే గొడ్డలి చూపి బెదిరిస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నగరి వైసీపీ అభ్యర్థి మంత్రి రోజా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వడమాలపేట మండలం కల్లూరులోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పింఛన్లు తీసుకున్న వృద్ధులతో రోజా మాట్లాడారు. జగన్ మళ్లీ సీఎం అయితే 1వ తేదీ ఉదయమే ఇంటికి పింఛన్ వస్తుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పింఛన్ కోసం ఇబ్బంది పడాల్సిన పనుండదని రోజా అన్నారు. రైల్వే కోడూరు అభ్యర్థిని జనసేన పార్టీ మార్చింది. గతంలో ప్రకటించిన యనమల భాస్కర్ రావును పక్కన పెట్టి మొన్న పార్టీలో చేరిన అరవ శ్రీధర్ కు టికెట్ కేటాయించింది. రైల్వే కోడూరులో కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో అభ్యర్థి మార్పుపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ప్రకటన చేశారు. తనను గెలిపిస్తే రైల్వే కోడూరులో ఇప్పటివరకు చూడని అభివృద్ధి చూపిస్తానని శ్రీధర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి భవానీపురంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి నుంచి నియోజకవర్గం మొత్తం తిరుగుతామని సుజనా చౌదరి తెలిపారు. ప్రత్యర్థులు తనను కొండలెక్కలేను, రోడ్డు మీద నడవలేనంటున్నారని, తనతో ఒక్కసారి వారు పోటీ పడి చూడాలని సుజనా చౌదరి సవాల్ విసిరారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆమంచి టికెట్ ఆశించారు. కానీ పార్టీ నాయకత్వం చీరాల అభ్యర్థిగా కరణం వెంకటేష్ పేరు ప్రకటించింది. దీంతో అసంతృప్తికి గురైన కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ గా లేదా వేరే పార్టీ తరపున పోటీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను 20,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కాదనెవరైనా అంటే ఎన్ని లక్షల బెట్టింకైనా సిద్ధమని తెలిపారు. తన ప్రత్యర్థి కూన రవికుమార్ది మేకపోతు గాంభీర్యమని విమర్శించారు. ఆముదాల వలస ప్రజలకు తాను తెరిచిన పుస్తకమన్నారు. కూన రవి చేసిన అక్రమాలన్నీ ప్రజల ముందు పెడతానని తమ్మినేని ప్రకటించారు. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవన్న భట్టి విక్రమార్క. కేటీఆర్ లీగల్ నోటీస్ కు స్పందించాల్సిన అవసరం లేదు అంటున్న కొండా సురేఖ. ఇక ఫిరాయింపు రాజకీయాలపై భగ్గుమన్న కిషన్ రెడ్డి. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి కీలక సభ కావడంతో మంత్రులందరూ సభపై దృష్టి సారిస్తున్నారు.
తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరూ పరిశీలించారు. దేశ దిశను మార్చే సభగా ఇది ఉండబోతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. ఈ సభా వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు వరంగల్, చేవెళ్ల నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి, కావ్య, రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతు బంధు ఇస్తున్నామని, గ్యారంటీలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో జనరేటర్ ఆగిపోతే కరెంటు కట్ అయినట్లు మాట్లాడారని ఆరోపించారు. వేసవి విద్యుత్ పీక్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. పథకాలు, నిధులు తీసుకురావడానికే తానైనా సీఎం అయినా ఢిల్లీకి వెళ్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. లేని ఆరోపణలేవీ తాను కేటీఆర్ పై చేయలేదని ఆమె స్పష్టం చేశారు. కేటీఆర్ కు క్షమాపణ చెప్పాల్సినటువంటి మాటలేవీ తాను మాట్లాడలేదని తెలిపారు. కేసీఆర్ లీగల్ గా ముందుకు వెళ్తే తాము కూడా లీగల్ గానే వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రోజు కోట్ల రూపాయల ఖర్చు చేసి కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో బోర్ల కింద ఎక్కడా పంట ఎండిపోలేదన్నారు. ఎండిన పొలాలకు ఎకరాకు 10,000 అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉన్నమాట వాస్తవమేనన్నారు. తాగునీటిని వృధా చేయొద్దని తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయించిన వారిని కుక్కలు, నక్కలు అంటున్న కేసీఆర్ వాళ్ళని ఎందుకు గతంలో పార్టీలోకి తీసుకున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామాలు చేయించకుండా వారికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మంత్రి పదవులు ఇచ్చాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయించేవారు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై రోజుకో సంచలన విషయం బయటకొస్తోందన్నారు. గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలపై కక్ష కట్టిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలకిచ్చే ఆర్డర్లు ఆపివేసిందని ఆరోపించారు. నేతన్నలకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత మిత్ర పథకాలు పక్కన పెట్టొద్దని చెప్పారు. గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టగొట్టొద్దన్నారు. నేతన్నల ఆత్మహత్యలు అత్యంత బాధాకరమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకవైపు రోజుకో పెను సంచలనం బయటకొస్తూ ఉంటే ఇంకోవైపు రాజకీయ దుమారం కాకరేపుతోంది. ఇక కేటీఆర్ లీగల్ నోటీసులపై అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే తాను అదరలేదు, బెదరలేదు, ఇప్పుడు భయపడతానా అంటూ కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా తెచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. మోదీని 3వ సారి ప్రధానిగా చేసేందుకు మద్దతు కావాలని ప్రజలను రఘునందన్ రావు కోరారు. దేశంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం, సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ. సీఏ, ఎన్ఆర్సీని చేపతోకతో పోల్చిన మమత. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సిపిఎం. ఎలక్షన్ టాప్ 9 న్యూస్ చూద్దాం. గడిచిన తమ 10 ఏళ్ల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, 3వ విడతలో గెలిచిన తర్వాత మరిన్నుంటాయని ప్రధాని మోదీ అన్నారు. బీహార్లోని జామాయిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు తాము కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. తానిక అటు ఇటు చూడనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. జామాయిలో నిర్వహించిన ఎన్డీఏ సభలో ఆయన ప్రధానితో కలిసి పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హిందూ ముస్లిం ఘర్షణలు ఆగిపోయాయని ప్రశంసించారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇచ్చినందుకు ఇక్కడి ప్రజలు మోదీని ఎన్నటికీ మరవరని నితీష్ కుమార్ అన్నారు. బెంగాల్లో అవినీతి, హత్య రాజకీయాలు, మోసాలు పెచ్చరిల్లాయని ప్రధాని మోదీ ఆరోపించారు. అవినీతి పరుల బెదిరింపులకు తాను భయపడనని, వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తానని ప్రకటించారు. బెంగాల్లోని కూచ్ బిహార్లో ఎన్నికలు నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బెంగాల్ అభివృద్ధికి తాను ఎన్నో పథకాలు తెచ్చినా వాటిని మమతా సర్కార్ అమలు చేయడం లేదని ఆరోపించారు. అదే సమయంలో ఎండలు బాగా ఉన్నాయని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
सीఏए చేప తలకాయ అయితే ఎన్ఆర్సీ అనేది దాని తోక అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. పౌరసత్వం కోసం స్థానిక పూజారి ధృవీకరించడం అనేది ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పేందుకు జనాల్ని అణిచివేసేందుకు ఒక హద్దుంటుందన్నారు. తాను ఉన్నంత కాలం బెంగాల్ను తాను చూసుకుంటానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రిజిస్ట్రేషన్ కోసం మీరు పేరు సమర్పించిన వెంటనే మిమ్మల్ని బంగ్లాదేశీగా ముద్ర వేస్తారని కూచ్ బిహార్ సభలో మమతా అన్నారు. బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఉత్తరాఖండ్ లో బీజేపీ నిర్వహించిన విజయ్ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి మోదీ సర్కార్ 41,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని నడ్డా తెలిపారు. ఈ కొండ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ వస్తుందని ఏనాడైనా ఊహించారా అని ప్రజలను నడ్డా ప్రశ్నించారు. ఏప్రిల్ 19న తొలి దశలోనే ఉత్తరాఖండ్ లో పోలింగ్ జరగనుంది. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీని ఓడించి లెఫ్ట్ పార్టీలను బలోపేతం చేయాలని సిపిఎం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఎన్నికల మేనిఫెస్టోను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విడుదల చేశారు. నిరంకుశ యూఏపీ చట్టం, పీఎంఎల్ఏ చట్టాల రద్దుకు తాము సహకరిస్తామని యేచూరి ప్రకటించారు. అత్యంత సంపన్నులపై పన్ను విధించడంతో పాటు సంపద, వారసత్వ పన్నుకు సంబంధించి చట్టాన్ని తీసుకొస్తామని సిపిఎం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా చెల్లాచెదరైన పార్టీ అని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మరాఠా నేత సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. సైద్ధాంతికంగా ఒక దిశ లేకుండా ఉన్నామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఎక్కడెక్కడా చెల్లాచెదరైపోయారన్నారు. గతంలో కాంగ్రెస్ ఒక అధికార కేంద్రం, దాని చుట్టూ కోటరీ ఉండేదని, అంతా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవారని తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 5 అధికార కేంద్రాలున్నాయని నిరుపమ్ విమర్శించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ చివర్లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన సంజయ్ నిరుపమ్ పరోక్షంగా తాను బీజేపీలో చేరబోతున్నట్లు సంకేతాలు పంపారు. దిశాహీనంగా మారిన పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్ అన్నారు. పార్టీ సభ్యత్వం, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన బీజేపీలో చేరారు. సమస్యలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఇబ్బంది పడుతోందని బీజేపీలో చేరిన వెంటనే గౌరవ్ వల్లభ్ విమర్శించారు. రామ మందిర ప్రతిష్టకు పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం తాను భరించలేకపోయానన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను నినాదాలు చేయలేనని, సంపద సృష్టికర్తలపై నిత్యం విమర్శించలేకపోయానని గౌరవ్ వల్లభ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మండికి వచ్చినప్పటి నుంచి ఆమె ప్రతిరోజు జనం మధ్య ఉంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రష్యాకు యువకులను మోసపూరితంగా తీసుకువెళ్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం. సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందన్న రాహుల్. ప్రధాని మోదీకి గాంధీ కుటుంబాన్ని తిట్టడం తప్ప దేశం గురించి పట్టదన్న ఖర్గే. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. అమేథీ నుంచి పోటీ చేసేందుకు తాము సిద్ధమని సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రకటించారు. అయితే తనకంటే ముందు తన భార్య ప్రియాంక పార్లమెంట్ లో ప్రవేశించాలన్నది తన అభిమతమని వాద్రా తెలిపారు. గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాలన్నారు. రాహుల్ గాంధీ బాగా శ్రమిస్తారని, ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో చేస్తారని వాద్రా ప్రశంసించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 6 నెలలు జైల్లో ఉండి నిన్న తిహార్ జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీలోని హనుమాన్ మందిరాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆయన రాజ్ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అన్యాయాన్ని, ఏకపక్ష పోకడలను ఎదిరించేందుకు ఆప్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని సంజయ్ సింగ్ అన్నారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆప్ నేతలు త్వరగా విడుదలయ్యేలా చూడాలని తాను హనుమంతుడిని కోరానని తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని, సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతులకు కనీస మద్దతు ధరతో పాటు పౌరుల హక్కులకు హామీ ఉంటుందని ప్రకటించారు. దేశాన్ని రూపొందిస్తున్న వారు దేశాన్ని ధ్వంసం చేస్తున్నా వారి మధ్య తేడాను గమనించాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళలను లక్షాధికారులుగా చేస్తామని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మార్చి 6న శ్రీలంక అరెస్ట్ చేసిన 19 మంది జాలర్లు క్షేమంగా భారత్ తిరిగొచ్చారు. వీళ్లంతా చేపలు పట్టేందుకు 2 పడవల్లో మార్చి 6న సముద్రంలోకి వెళ్లారు. శ్రీలంక జలాల్లోకి వెళ్లడంతో అక్కడి అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. వీరి విడుదలకు చర్యలు చేపట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. దీంతో వీరి విడుదలకు మార్గం ఏర్పడింది. వీరికి పాస్పోర్ట్లు లేకపోవడంతో అత్యవసర ప్రయాణ సర్టిఫికెట్లు మంజూరు చేసిన కొలంబోలోని భారత రాయబార కార్యాలయం వారిని ఎయిర్ ఇండియా విమానంలో చెన్నైకి పంపించింది.
మహారాష్ట్రలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేత సుప్రియా సూలే పూణేలో ఎలక్ట్రిసిటీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. పెరిగిన ధరలతో తల్లడిల్లుతున్న ప్రజలపై మరింత భారం మోపొద్దని సుప్రియా అన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు తమ నిరసన కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. ఇండియా కూటమి నాయకులందరూ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థులను మోసం చేసి రష్యాకు పంపిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతానికి భారతీయులను తీసుకువెళ్లడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ విషయాలను రష్యా రాయబారికి తెలియజేశామని వెల్లడించారు. అలాగే మాస్కోలో ఉన్న భారత రాయబారి కూడా అక్కడి విదేశాంగ శాఖకు వెళ్లి ఈ మోసాలను వారి దృష్టికి తెచ్చారని తెలిపారు. ప్రధాని మోదీకి దేశం గురించి పట్టదని, కేవలం గాంధీ కుటుంబాన్ని దూషించడమే ఆయన పని అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. భారతదేశ సరిహద్దుల్లోకి చైనా ప్రవేశిస్తుంటే మోదీ నిద్రపోతున్నారని విమర్శించారు. నిద్ర మాత్రలు ఏవైనా వేసుకుంటారా అని మోదీని ప్రశ్నించారు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడారు. ఎవ్వరికీ భయపడని వ్యక్తి మోదీ అయితే చైనాకెందుకు భారీ భూభాగాన్ని అప్పగించారని ప్రశ్నించారు. 1989 తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఎవ్వరు కూడా ప్రధాని కాలేదని, అయినప్పటికీ కుటుంబ రాజకీయాలని మోదీ విమర్శిస్తున్నారని ఖర్గే అన్నారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులోని కరూర్లో కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి తరపున ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. మదురై ఎయిమ్స్ విషయంలో నాంచివేత ధోరణిని ప్రశ్నించారు. రెండో దశ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ఘట్టం. చివరి రోజు జోరుగా దాఖలైన నామినేషన్లు. రెండో దశలో 89 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 26న పోలింగ్. నామినేషన్లకు సంబంధించిన టాప్ 9 న్యూస్ చూద్దాం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అలపుళ నియోజకవర్గం నుంచి ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. 2009 నుంచి 2019 వరకు ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో ఆయన పోటీ చేయకుండా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. నామినేషన్ కి ముందు అలపుళలో వేణుగోపాల్ భారీ ర్యాలీ నిర్వహించారు. అలపుళలో త్రిముఖ పోటీ నెలకొంది. సిపిఎం, బీజేపీ అభ్యర్థులు కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. వాయనాడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సుందరన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వాయనాడ్లో మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. బీజేపీ జేడీఎస్ పొత్తులో భాగంగా కర్ణాటకలోని మాండ్యా నుంచి పోటీ చేస్తున్న జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు ఆయన మాండ్యాలోని ఆర్కేకేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. నామినేషన్ సమయంలో కుమారస్వామి వెంట కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు. మహిళలను ఎలా గౌరవించాలో ప్రధాని నరేంద్ర మోదీని చూసి విపక్ష నాయకులు నేర్చుకోవాలని బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. మధుర నుంచి మూడోసారి ఎంపీగా పోటీ చేస్తున్న హేమమాలిని తన నామినేషన్ దాఖలు చేశారు. రెండో విడతలో ఈ నెల 26న మధురలో పోలింగ్ జరగనుంది. తననుద్దేశించి కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలను హేమమాలిని తప్పుపట్టారు. దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్న తేజస్వి సూర్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోదీ మాస్టర్తో ప్రదర్శన కలర్ఫుల్ గా సాగింది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. తేజస్వి సూర్య కేవలం బెంగళూరు దక్షిణ నియోజకవర్గ స్వరంగం కాదని, దేశంలోని యావత్ యువత గొంతుకగా ఆయన నిలుస్తున్నారని అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన తిరువనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్లు సమర్పించేటప్పుడు కూడా రాజీవ్ చంద్రశేఖర్ వెంట జైశంకర్ ఉన్నారు. లోక్సభకు రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని బీహార్ నేత పప్పు యాదవ్ తెలిపారు. బీహార్ మహాగఠబంధన్ పొత్తులో పప్పు యాదవ్ ఆశించిన పూర్ణియా టికెట్ లభించకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ప్రతి ఒక్కరి మనసులు తాను గెలుచుకున్నానని, అందరి ఆశీర్వాదం తనకుందని పప్పు యాదవ్ అన్నారు. గడిచిన 2 వారాలుగా తాను ఎంతో క్షోభ అనుభవించానని తెలిపారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ రాజస్థాన్లోని జాలోర్ సిరోహి ఎంపీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో ఆయన జోధ్పూర్ స్థానం నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన స్థానాన్ని కాంగ్రెస్ నాయకత్వం మార్చింది. గెలుపుపై వైభవ్ ధీమా వ్యక్తం చేశారు.
ఫార్ బ్రాండ్ నాయకురాలు నవనీత్ రాణా మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు ఆమె అమరావతిలో భారీ సభ నిర్వహించారు. 2019 ఎన్నికల్లో నవనీత్ రాణా అమరావతి నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు. గత వారం ఆమె బీజేపీలో చేరారు. వెంటనే ఆమెను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.